ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. ఏమని ఆయన నాకు ప్రాణహాని ఉంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. నీకు ఏదైనా ఉంటే చెప్పు, గవర్నమెంట్ సెక్యూరిటీ ఇస్తాం. నీకు అనుమానం ఉంటే చెప్పు, వెరిఫై చేస్తాం, యాక్షన్ తీసుకుంటాం. ఇస్తే ఇవ్వచ్చు కదా, ఇస్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. ఆయనే పంపించాడు కాబట్టి మీకు ఏదైనా ఉంటే గవర్నమెంట్ మీద నమ్మకం, పోలీసు వ్యవస్థ పైన నమ్మకం ఉండాలి ఎవరికి. అందుకనే పోలీసు వ్యవస్థ ఒకరిది కాదు, పోలీసు వ్యవస్థ సెక్యూరిటీ అందరికీ ప్రొవైడ్ చేయడం, అంతేగాని వేరే వాళ్ళకి ఎవరికి వెపన్స్ లేవు, ఉండవు కూడా. పవన్ కళ్యాణ్కి ఏదన్నా ప్రాణభయం ఉంటే మేము సెక్యూరిటీ కల్పిస్తామంటే, ముఖ్యమంత్రి గారు నాకు ప్రాణభయం ఉంటే రాజకీయాల్లోకి రాను. పంతొమ్మిదేళ్ల వయసులో సాయుధ ఉద్యమం పోరాటం చేయడానికి సిద్ధమైన వాడిని. నాకెందుకుంటే ప్రాణభయాలు. కానీ నేను ఆలోచిస్తుంది, సెక్యూరిటీ అడుగుతుంది కూడా నా సభలకి శాంతిపూర్వకమైన శాంతి భద్రతలు బాగుండాలని, అంతకుమించి తప్ప నాకు ప్రత్యేకించి కాదు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నాం, గతంలో మేము గన్మెన్స్ ఇచ్చాం, ఆయనే వద్దన్నారని. మీరు ఇచ్చిన 4 గన్మెన్స్ వాళ్ళల్లో ఒకళ్ళు మీ ఇంటెలిజెన్స్ చీఫ్కి రెగ్యులర్గా మెసేజ్లు పంపిస్తా ఉంటే నేను ఎందుకు పెట్టుకుంటానండి వాళ్ళని? Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.